యేసుని కనపరుస్తున్నాను. 116వ కీర్తన ఎవరు రచించారనేది తెలియదు, కానీ ఈ కీర్తనలో కీర్తనకాడు తనకు వచ్చిన అనుభవాలని మనకు వివరిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం సాధారణంగా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మన జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు దేవుడు మనకి చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడుదల కలుగజేసిన విధానాన్ని, లేకపోతే మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, లేదా మనం చేసిన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి జవాబిచ్చిన దానికి సంఘంలో అవకాశం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ఇది కూడా, ఈ కీర్తన కూడా కీర్తనకారుడి యొక్క సాక్ష్యంగా మనం చూస్తాం. వ్యక్తిగత సాక్ష్యం, కీర్తనకారుడి యొక్క వ్యక్తిగత సాక్ష్యం. తన జీవితంలో దేవునితో తనకున్న అనుభవాన్ని వివరిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. దాన్ని సాక్ష్య రూపంలో చెప్తున్నాడు. వ్యక్తిగతంగా తన జీవితంలో దేవునితో తనకున్న అనుభవాన్ని సాక్ష్య రూపంలో దేవునికి వివరిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఒకవేళ కనుక కీర్తనకారుడు సాక్ష్యానికి సమయం కనుక వస్తే తాను ఇలా చెప్పొచ్చు, ఇలా సాక్ష్యంని ప్రారంభించవచ్చు. ఎందుకంటే తనకు ఎదురైన పరిస్థితి ఏంటంటే, తన పరిస్థితి అంతా కూడా బాధ, దుఃఖం, మరణపు ఛాయల దగ్గరికి వెళ్ళాను. 3వ వచనంలో ఉంటుంది, మరణ బంధకం నన్ను చుట్టి ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖం నాకు కలిగెను. సో ఈ 3 వచనాల్లో తన యొక్క ఆ పరిస్థితిని చాలా క్లుప్తంగా, లేకపోతే వివరిస్తూ ఉన్నాడు. మరణం దగ్గరికి వెళ్ళాను, నా పరిస్థితి అంతా కూడా పాతాళపు వేదనలు గుండా నేను వెళ్తున్నాను, శ్రమ దుఃఖం నాకు కలిగెను, ఇది నా పరిస్థితి. ఈ పరిస్థితిలో తాను ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో, ఇటువంటి పరిస్థితిలో తాను దేవునితో తనకున్న అనుభవాన్ని వివరిస్తున్నాడు. దేవునితో తనకున్న అనుభవాన్ని మనము సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా దూర ప్రయాణం చేసినప్పుడు, ఎవరితో కలిసి స్నేహితులతో కానీ బంధువులతో కానీ దూర ప్రయాణం చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరితో ఎక్కువ కాలం వాళ్ళతో నివసించినా కానీ, వాళ్ళతో మనం చెప్పే మాట ఏంటంటే, వారితో ఉన్న అనుభవాలు, వారితో ఉన్న ప్రతీది కూడా వాళ్ళు మనకి వివరిస్తూ ఉంటారు. ఆ మనిషితో నాకున్న అనుభవం, ఆ మనిషితో నాకున్న ఆ సంబంధం, ఆ మనిషితో నాకున్న ఆ అనురాగం అనే ఆ భావజాలాన్ని వివరిస్తూ వారి యొక్క ప్రతి ఈవిని వివరిస్తూ ఉంటాడు. నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఈ విధంగా ఆ మనిషిని గురించి ఈ విధంగా అర్థం చేసుకున్నాను, ఆ మనిషి ఆ సందర్భంలో ఈ విధంగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడని చెప్పి, మనం దూర ప్రయాణం చేసినప్పుడు, ఎవరితోన్నా ఎక్కువసేపు సంభాషణ చేసినప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఏం చేస్తూ ఉంటాం, వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వ్యక్తిని గురించిన లక్షణాల గురించి ప్రతి మనుష్యుడు కూడా, నేను నర్సరావుపేటలో చెప్పాను, ప్రతి మనుష్యుడు కూడా తమ జీవితకాలంలో కొన్ని అరణ్యం లాంటి పరిస్థితులు గుండా ఖచ్చితంగా వెళ్తాడు. అరణ్యం లాంటి పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు దేవుడే వాటిని అనుమతిస్తాడు, కొన్నిసార్లు మనుష్యుడే దాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ ఈ 2 విధాలు ఏ విధంగా వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడై ఉండి, దేవుడు వారి పట్ల చూపించిన కృపను, దేవుడు వారి పట్ల చూపించిన ప్రతివిని కూడా వివరిస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో కీర్తనకారుడు మనము అరణ్యం లాంటి పరిస్థితులు వెళ్ళేటప్పుడు దేవుని గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మన హృదయం ఎలాంటిదో మనం తెలుసుకోగలుగుతాం. మనం ఏ స్థితి గలవారం కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అరణ్యంలోనే మనం తెలుసుకోగలుగుతాం. మన స్థితి ఏంటో, మన మనస్తత్వం ఏంటో, మనం దేవునిపైన ఎలా ఆధారపడగలుగుతున్నామో, మన మనస్సు ఎంతవరకు దేవునిపైన ఆధారపడింది అనేది అంత 0 లెవెల్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ కీర్తనకారుడు అంటాడు, ప్రభా, నాకు సమస్య వచ్చిన మాట వాస్తవమే, కానీ వేదన వచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ సమస్యలో, ఈ వేదనలో, ఈ దుఃఖంలో నాకు ఈ సమస్య కంటే, దుఃఖం కంటే నాతో నీకున్న అనుభవం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నాతో నీకున్న అనుబంధం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నేను ఆ విషయంలో చాలా సంతోషపడుతున్నా ప్రభా అని చెప్పి ఈ కీర్తన ప్రారంభిస్తున్నాడు. అంటే ఈ కీర్తన మొత్తంలో కూడా తనకు వచ్చిన బాధను వివరించడానికంటే ఎక్కువగా ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాడంటే, దేవునితో తనకి ఉన్న ప్రతి అనుభవాన్ని అణువణువున వివరించడానికి ఇష్టపడుతున్నాడు. సో ఈ కీర్తనలో వచనం వెంబడి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో సాక్ష్యాలు ఉంటాయి. కొంతమందికి
ఆన్సర్డ్ ప్రేయర్స్ అంటే జవాబు వచ్చిన సాక్ష్యాలు ఉంటాయి. కొంతమంది ఇంకా జవాబు లేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా దాని కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా ఉంటారు. ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఎడారి పరిస్థితులు ఒక్కొక్కళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఒకరికి వచ్చిన అనుభవం ఇంకొకరికి రాదు, ఒకరికి వచ్చిన బాధ ఇంకొకరికి రాదు, ఒకరికి వచ్చిన దుఃఖం ఇంకొకరికి రాదు. వారి విధానం వారిదే, వీళ్ళ విధానం వీరిదే. కానీ వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళతో ప్రతి మనిషితో దేవుడు ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. మోషే తను చాలా విధాలుగా అనుభవం గుండా వెళ్ళాడు, తన అనుభవం వేరు. తర్వాత దావీదు చాలా అనుభవాలు గుండా వెళ్ళాడు, తన అనుభవం వేరు. యోబు చాలా అనుభవం గుండా వెళ్ళాడు, తన అనుభవం వేరు. అబ్రహాము చాలా అనుభవం గుండా వెళ్ళాడు, చాలా బాధల గుండా వెళ్ళాడు, తన అనుభవం వేరు. కానీ వీళ్ళన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే, సాధారణమైన విషయం ఏంటంటే, వీరందరితో దేవుడు ఏమైనాడు? తోడై ఉన్నాడు. వీరందరితో దేవుడు వారి వెంట నుండి నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిగా జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు. తమ కాలానికి తన చిత్తంలో తను ఏర్పాటు చేసుకున్న కాలంలో తను నిర్ణయించిన సమయం వారు చేసిన ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ మనం చేసే పని ఏంటంటే, మనము పక్కన వారితో పోల్చుకొని, పక్కన వారితో మన సర్కమ్స్టాన్సెస్ని, మన పరిస్థితులను పోల్చుకొని, వారికైతే జవాబు ఇచ్చా, మాకైతే జవాబు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి దేవుని పైన ఒక రకమైన నెగిటివ్ యాంగిల్ చూడడానికి ఇష్టపడతాం. కానీ కీర్తనకాడు అంటాడు, ప్రభువా, నాకున్న పరిస్థితిలో నాకున్న అనుభవం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నాకున్న పరిస్థితిలో నాకు కలిగిన బాధ కంటే ఆ బాధకు మించిన సంతోషం ఏంటంటే నువ్వు నాతో ఉన్నావు. ఆ అనుభవం నాకు చాలా గొప్పది. అందుకనే నిజమైన క్రైస్తవుడు సమస్య వచ్చి పోయిందా, నాతో ఎంతకాలం ఉంది, సమస్యను గురించి దేవుడు ఎంతవరకు విశ్లేషిస్తున్నాడని గమనించాడు. కానీ ఈ సమస్యలో దేవుడు నాకు ఎలా తోడై ఉన్నాడు, ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఎలా ప్రతిస్పందించాడు అనేది గమనించి దేవుని స్తుతించడానికి ఇష్టపడతాడు. ఎక్కడైనా చూసుకోండి బైబిల్లో, దావీదు తను ఎదుర్కొన్న పరిస్థితులు కానీ, యోబు తను ఎదుర్కొన్న పరిస్థితులు, మోషే తనకి ఎదుర్కొన్న పరిస్థితులు, అబ్రహాం తను ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా వీరికి ఎక్కడ కూడా జవాబిచ్చిన ప్రార్థనలు కానీ, లేకపోతే వారు సంతోషంగా ఉన్న పరిస్థితులు కానీ ఏవి లేవు. చాలా తక్కువ. కానీ ఆ తక్కువ కాలంలోనే వీళ్ళు రాసిన ప్రతి కీర్తన ఎలా ఉంటుంది? ప్రభా, నువ్వు నాకు తోడైనందుకు వందనాలు, నువ్వు నాతో తోడుగా ఉన్నందుకు వందనాలు, నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నా, నేను నీకు ఆరాధన చేస్తాను, నేను నీకు స్తుతిస్తాను, నేను గణపరుస్తానే వివరణగా ఇస్తున్నారు. కానీ నా బాధలు నువ్వెందుకు తోడుగా లేవు, లేకపోతే నాకు జవాబు ఎందుకు ఇవ్వలేదు, నాకు ప్రత్యుత్తరం నువ్వెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ కూడా కీర్తనలో కూడా ఉండదు. వాళ్ళ పరిస్థితి అంతా నెగిటివ్గా ఉన్నా కూడా వాళ్ళు ఏమని కీర్తనలు రాస్తూ ఉంటారు? ప్రభా, నువ్వు నాకు తోడై ఉన్నావు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా, నువ్వు నాకు నెమ్మదినిచ్చావు, దాన్ని బట్టి సంతోషిస్తున్నా అని చెప్పి చాలా అత్యుత్సాహంగా కీర్తనలు రాస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. సో ఈ కీర్తనకాడు కూడా అదే అంటాడు, ప్రభా, నీ నాకుతో ఉన్న అనుభవాన్ని బట్టి ఉంది. ఏంటి తను వెళ్ళిన అనుభవం అంటే, తనకున్న పరిస్థితులు ఒకటి, దేవుడు తన స్వరాన్ని విన్నాడని చెప్పి కీర్తనకాడు దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ప్రభా, నేను కష్ట పరిస్థితిలో నువ్వు నా స్వరాన్ని ఏం చేశావు? విన్నావు. నా కష్ట పరిస్థితిలో నా స్వరాన్ని నువ్వు విన్నావు. నా స్వరాన్ని వినే పరిస్థితి ఎవరు కూడా లేదు. చాలా సందర్భాల్లో మనుషుడు తను వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో కూడా మనుషుడితో సంభాషణ చేసేటప్పుడు మనుషుడు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాడు. అసలు అక్కడ ఉండొద్దు, ఆ తర్వాత చూసుకుందాం. విజువల్స్ లేవు అసలు. మనుషుడు తొందరపడి మాట్లాడడానికి ఇష్టపడతాడు, వినడానికి ఎప్పుడు ఎక్కువ ఇష్టపడ్డు. చాలా జాగ్రత్తగా గమనించాడు. మనుషుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు కానీ వినడానికి ఎక్కువ ఇష్టపడ్డు. వినడానికి ఎక్కువ ఇష్టపడ్డు. మనం ఎక్కువసేపు మాట్లాడతాం కానీ ఎవరైనా మాట్లాడే సమయానికి మనం వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుష్యుడితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అంటే మనుష్యుడి యొక్క మాటలు వినడానికి దేవుడు ఎక్కువ కూడా ఇష్టపడుతూ ఉంటాడు, ఎక్కువసేపు వినడానికి. అందుకనే కీర్తనకాడు, ప్రభా, నాకు ఈ అనుభవంలో నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడడానికి, నా స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డావు. అందుని బట్టి హృదయపూర్వక నేనేం చేస్తాను అంటున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాను. నాకు వచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటి? నీతో ప్రయాణం చేసినప్పుడు నువ్వు నా స్వరాన్ని విన్నావు. తొందరపడి వెళ్ళిపోవడానికి ఇష్టపడలా. సరే, కాసేపు ఆగి వింటానని చెప్పలా, లేకపోతే నాకు తెలిసిలే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి ఏం చెప్పలా. దేవుడు ఎప్పుడు కూడా మన భావోద్రేకాలకు ఎప్పుడు కూడా అడ్డం రాడు. మనం ఆనందంలో చెప్పినా, దుఃఖంలో చెప్పినా,
కన్నీటితో చెప్పినా, వేదనతో చెప్పినా కూడా దేవుడు మన ఎడల చాలా స్పష్టంగా ఓపికతో వినడానికి ఇష్టపడతాడు. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. అందుకని అంటాడు, నా కష్ట సమయంలో నా బాధను ఎవరిదైనా పంచుకోవడానికి వెళ్తే ఎవరు కూడా నా బాధను పంచుకోవడానికి ఇష్టపడలే. వారి సంతోషాన్ని పంచుకున్నంతసేపు నాతో మాట్లాడుతున్నారు, నా దుఃఖాన్ని పంచుకునే సమయానికి వాళ్ళు ఏమైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు మాత్రమే నాతో నిల్చుండి నా స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డావు. అందుని బట్టి వందనాలు ప్రభు అంటే హృదయపూర్వకంగా కీర్తనకాడు ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. నా స్వరాన్ని మొట్టమొదటి యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆయన నా మొర, నా విన్నపాలను ఏం చేశాడంట, ఆలకించాడు, విన్నాడు. వినే ఓపికగా వినే దేవుడు మన దేవుడు, సహనంతో వినే దేవుడు మన దేవుడు. అందుకని మన ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు దేవుని సందులో మొరపెట్టుకుని ఆయన మాత్రమే సహనంతో వినేవాడు. హన్నా ప్రార్థన విన్నాడు, హాగరు చేసిన విలాపంని దేవుడు విన్నాడు. అలా బైబిల్లో చాలామంది భక్తుల ప్రార్థనలు దేవుడు వినడానికి కారణం ఆయన భక్తుల యొక్క ఎమోషన్స్కి గౌరవం ఇచ్చే దేవుడు, భావోద్రేకాలకి గౌరవం ఇచ్చే దేవుడు, వాళ్ళు చెప్పే ప్రతి మాటను వినే దేవుడు. అందుకని కీర్తనకాడు అంటాడు, ప్రభా నాకు ఇచ్చిన అనుభవంలో నా శ్రమ కంటే నాకు సంతోషకరమైన విషయం ఏంటి, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నా స్వరాన్ని విన్నావు. అందుని బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతున్నాను. రెండోదిగా, నువ్వు నా పట్ల నా ఈ శ్రమలో, ఈ బాధలో నీతో వచ్చిన రెండో అనుభవం ఏంటంటే, నువ్వు నా పట్ల శ్రద్ధ నిలిపావు. చాలా శ్రద్ధగా నన్ను చూస్తున్నావు. శ్రద్ధ అనే మాట దూరంగా ఉండే చూపించేది కాదు, ఎక్కడో ఉండి మాటల ద్వారా చూపించేది కాదు, ఎక్కడో ఉండి ఏదో చేయడం ద్వారా చూపించేది కాదు, దగ్గరుండి చూపించేది శ్రద్ధ. కేరింగ్ అంటే దగ్గరుండి చూపించేది. ఎవరైనా హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ పేషెంట్ని ఎలా చూసుకుంటారు, చాలా దగ్గరుండి చూసుకుంటారు. ఎందుకు అంటే ఆ పేషెంట్కి కావాల్సిన ప్రతిదీ కూడా వాళ్ళు అందజేయాలి. డే 1 నుండి వాళ్ళు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా పక్క నుండి చూసుకుంటారు. అంతేకాని ఆ ఇంటికి వెళ్ళి ఆహారం పంపిస్తా, నువ్వే తిను, మెడిసిన్ అక్కడ పెట్టెళ్తాను, నువ్వే వేసుకో అని చెప్పి ఎవరు చేయరు. పేషెంట్ పక్కన ఎలా అయితే శ్రద్ధగా ఒక వ్యక్తి ఉండి దాన్ని పరామర్శించి తనకు కావాల్సిన ప్రతి ఇది చేసుకుంటూ వస్తారో, దేవుడు కూడా మనుషుల తన కృంగిపోయిన సమయంలో, వేదన సమయంలో తను కేర్ చేయడానికి ఇష్టపడతాడు, తన పట్ల శ్రద్ధ నిలపడానికి ఇష్టపడతాడు, తన పట్ల శ్రద్ధ నిలిపి తనకి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అందుకని తల్లిదండ్రులు కూడా తమ వృద్ధాప్యంలో వారు కొన్ని విషయాలు చెప్తారు. నా కొడుకు నాకు డబ్బు పంపిస్తారు, నా కూతురు నాకు కావాల్సినవన్నీ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడుంటారు, చాలా దూరంగా ఉంటారు. నాకు వారు ఇచ్చే డబ్బు కంటే, నాకు ఇచ్చే సంపద కంటే నాకు కావాల్సింది వారు నా దగ్గర ఉండి నాకు దగ్గరగా ఉండడం. దేవుడు అంటాడు, నేను దూరంగా ఉన్న దేవుడిని కాదు, సమీపంగా ఉన్న దేవుడిని కూడా. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, సదాకాలం మీకు తోడుగా ఉంటా, మీకు కావాల్సిన నెమ్మది నేను అనుగ్రహిస్తా, నేను మీకు తోడుగా ఉండి వెన్ను తట్టి ముందుకి నడిపిస్తా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడును నేనే, తండ్రి విడిచిన నేను ఎప్పుడు కూడా విడవను, మిమ్మల్ని హత్తుకునే దేవుడు నేనే అంటాడు దేవుడు. అంటే ఆయన చూపించే శ్రద్ధ ఏ మనుషుడు కూడా చూపించడు. మనము బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనుషుడు మనల్ని చూసి కాసేపు సంభాషణ చేస్తాడేమో, కానీ పక్కన ఉండి ధైర్యపరిచి ఓదార్చే వారెవరు కూడా ఉండరు. శ్రద్ధ నిలిపి మన కొరకు తమ సమయాన్ని కేటాయించి తమ పనులన్నీ పక్కన పెట్టుకొని మన కోసం వచ్చి మన కొరకు పరిచర్య ఎవరు కూడా చేయరు. కానీ దేవుడు మాత్రమే మన పట్ల ఏం చూపిస్తాడు, శ్రద్ధను నిలుపుతాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, ప్రభా నా ఈ ప్రయాణంలో, నా యొక్క ఎడారి లాంటి పరిస్థితిలో, ఎడారి లాంటి భయంకరమైన ఈ ఊబిలో నాకు సంతోషాన్ని కలిగించిన రెండో అనుభవం ఏంటంటే, నీవు నా పట్ల ఏం నిలిపావు, శ్రద్ధ నిలిపావు. మొట్టమొదటిగా నా స్వరాన్ని నువ్వు వినడానికి ఇష్టపడ్డావు. రెండోదిగా నా పట్ల నీ శ్రద్ధను నిలిపినందుకు వందనాలు ప్రభా అంటే హృదయపూర్వక దేవుని స్తుతించడానికి ఇష్టపడు. మూడోదిగా కీర్తనకాడు అంటాడు, ప్రభా నాకు వచ్చిన మూడో అనుభవం ఏంటంటే, నువ్వు నాకేం అనుగ్రహించావు, సమాధానాన్ని అనుగ్రహించావు. నువ్వు నాకు సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించావు. సమాధానానికి కర్త మన దేవుడు, ఆయన సమాధానానికి కర్త. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం.
బయటికి బాగానే ఉంటారు కానీ హృదయం అల్లకల్లోలంగా ఉంటుంది. బయటికి బాగానే ఉంటారు కానీ హృదయమే అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుంది. హృదయంలో యుద్ధ వాతావరణం లేకెత్తా ఉంటుంది. భయంకరమైన పరిస్థితి. బయటికి సాధారణంగా కనిపిస్తారు కానీ హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈరోజు రాత్రి నిద్రపోయి మళ్ళీ పగలు లేచే తర్వాత నుండి మళ్ళీ దుఃఖము, వేదన, బాధ. కొంతమంది రాత్రులు కూడా నిద్ర పట్టదు. ఏంటంటే మనసులో వేదన, చుట్టూ అంతా ఏమీ లేనట్టుగానే ఉంటుంది కానీ మనసు అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది, ఏదో తెలియని ఆందోళన, ఏం జరగబోతుంది, ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది అని చెప్పి చాలా విచ్ఛిన్నంగా తన మనసు ఇదైపోతున్నప్పుడు దేవుడు తన సమాధానం మనకు అనుగ్రహించి ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తుంటాడు. ప్రభా, నీవు నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి వందనాలు. ఎందుకంటే నేను మరణపు ఛాయలకు నేను వెళ్తున్నా, దుఃఖము నన్ను వెంబడిస్తుంది. ఈ దుఃఖంలో, మరణపు ఛాయల్లో నా మనసు కనుక నెమ్మదిగా లేకపోతే, నా మనసుకు కనుక నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఖచ్చితంగా నశించిపోతా. నా హృదయం దుఃఖంలోనికి, వేదనలోకి లాగివేయబడుతుంది. అందుకని అంటాడు, కుడి పక్కన 1000 మంది పడినా, ఎడమ పక్క 10,000 మంది కూడినా ఏ అపాయం మీకు వాటిల్లదు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనసులో వచ్చే యుద్ధాలను బట్టి, మనసులో వచ్చే ఆక్రందన బట్టి మనుష్యుడు తమ జీవితంలో నిరీక్షణ కోల్పోకుండా దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించి, నిరీక్షణ అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకని అంటాం, చాలా సాక్ష్యాలు ఉంటుంది, నాకు సమస్య చాలా పెద్దదే కానీ మనసులో దేవుడు నాకు నెమ్మదిని ఇచ్చాడు, అందుకే నేను ముందుకు సాగలుగుతున్నా. దేవుడు నాకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నాడు అంటారు. దేవుడే కనుక నెమ్మది, సమాధానం ఇవ్వకపోతే ఈ స్థితిలో మనము ఉండేవాళ్ళం కాదు. ఏనాడో ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరు మరణించుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనకున్న మానవులు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహించి ఏం చేస్తున్నాడు? ముందుకు నడిపిస్తున్నాడు. అందుకని దావీదు తన ఎదుర్కొన్న పరిస్థితిలో, యోబు తన ఎదుర్కొన్న పరిస్థితిలో తన పరిస్థితి మారలేదు కానీ తను చెప్తున్న మాట ఏంటంటే, ఈ పరిస్థితిలో కూడా నాకేమి ఇచ్చావు? సమాధానాన్ని అనుగ్రహించావు. అందుకే నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నా, అందుకే ధైర్యంగా నా జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్నా. కొండల్లో ఉంటున్నా కానీ నాకు నెమ్మదిని ఇచ్చావు, అందుకని ప్రశాంతంగా నిద్రపోతున్నా. లోయల్లో వెళ్తున్నాను, నువ్వు నాకు నెమ్మదిని ఇచ్చావు, అందుకని ప్రశాంతంగా పడుకోగలుగుతున్నా. నాకు ఆహారం లేదు కానీ నువ్వు నాకు నెమ్మదినిచ్చావు. ఎప్పుడైనా నువ్వు ఆహారం ఖచ్చితంగా నాకు ఆకలి తీరుస్తావని చెప్పి నా హృదయంలో నెమ్మదినిచ్చావు, అందుకే నేను ప్రశాంతంగా నా జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్నా అని చెప్పి తమ సర్కమ్స్టాన్సెస్ సరిగ్గా లేకపోయినా కూడా కీర్తనకాడు ప్రతి కీర్తనలో ఏం చేస్తూ ఉంటాడు? కీర్తనని చాలా పాజిటివ్గా రాస్తూ ఉంటాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు, దేవుడు నాకు సమాధానాన్ని అనుగ్రహించాడు, దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అంటాడు. విడిచిపెట్టకపోతే అరణ్యంలో ఎందుకు ఉంటావంటే కాదు, దేవుడు నాతో వచ్చిన ఎక్స్పీరియన్స్, ఆ అనుభవమే నన్ను నిలబెట్టింది, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి. అందుకనే కీర్తనగాడు అంటాడు, ప్రభా, నాకు వచ్చిన 3 అనుభవం నువ్వు నాకేమిచ్చావు? నెమ్మదిని అనుగ్రహించావు, సమాధానాన్ని అనుగ్రహించావు. నా హృదయంలో ఏ మనుష్యుడు ఇవ్వలేని సమాధానం. ఆ సమాధానమే నాకు లేకపోతే చచ్చిపోవాలనో, దూరంగా వెళ్ళిపోవాలనో, ఒంటరిగా బ్రతకాలనో, లేకపోతే నాకంటే ఎవరు లేరని చెప్పి భయంకరమైన మానసిక ఒత్తిడికి దూరం అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను మానసికంగా కృంగిపోకుండా నువ్వు నాకు సమాధానం అనుగ్రహించి ఈ వాతావరణంలో కూడా నీ కొరకు నిలబడే శక్తిని నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభు అంటూ హృదయపూర్వక మనం ఏం చేయాలి? దేవుని స్తుతించేవారు. ఆయనకు వచ్చిన నాలుగు అనుభవం ఏంటంటే, ఫైట్ఫుల్గా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు, కాలాలకు, పరిస్థితులకు సంబంధం లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా తన ప్రజలెల్లా ఉండేవాడు. మనం రెబెలియస్గా ఉన్నా, మన దేవునికి తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నా, దేవుని మనం ప్రేమిస్తున్నా, దేవునికి బాధ కలిగించినా, దేవునికి సంతోషాన్ని కలిగించినా, ఆయన మాత్రం మనకి ఎలా ఉంటాడు? ఫెయిత్ఫుల్గా ఉంటాడు, నమ్మకంగా మన ఎడల కృప చూపించి వెంబడించడానికి ఇష్టపడతాడు. అందుకని మన కీర్తనకాడు అంటాడు, ప్రభా, నమ్మదగిన వాడు అనే మాటకు అనే టైటిల్ ఎవరికైనా ఇవ్వాలంటే అది నీకు మాత్రమే ఇవ్వగలం. ఎందుకంటే నమ్మదగిన వాడు అనే మనుష్యుడికి, నమ్మదగిన వాడు అనే మాట ఏ మనుష్యుడు కూడా ఇవ్వలేను. సంతోషంలో ఉన్నప్పుడు నమ్మదగిన వాడిగా ఉంటాడు, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం నమ్మదగిన వాడు మనుష్యుడిగా ఉండడు. కానీ ఏ మనుష్యుడు ఉండని విధంగా నీవు నాకు ఫెయిత్ఫుల్గా ఉన్నందుకు వందనాలు. సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నా భక్తుడివి, తర్వాత నేను విడిచిపెడతా అనే భావజాలం కాకుండా నమ్మకంగా నాతో వెంబడిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నా సంతోషంలో నాకు నమ్మకంగా ఉన్నావు, దుఃఖంలో నాకు నమ్మకంగా ఉన్నావు, నా ఎడారి లాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నావు, నేను సంతోషంగా తృప్తిగా ఉన్నప్పుడు కూడా నాకు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. అందుని బట్టి కీర్తనకాడు ఏమంటాడు? దేవుని మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తున్నా ప్రభా, నీతో నాకున్న అనుభవాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాడు. ఈ టెస్ట్ మనీ అంతా అయిపోయిన తర్వాత ఇంత మాట్లాడావు కదా,
సో మరి దేవునికి నువ్వు దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు, ఆయన స్తుతులకు అర్హుడేనా అని ప్రశ్న వేస్తే కీర్తనగాడు ఇచ్చే జవాబు ఏంటంటే, నా జీవితకాలం అంతా కూడా దేవుని స్తుతించిన, నా జీవితం అంతా దేవునికి సమర్పించిన, ఆయన చేసిన ఉపకారాలు నేను అన్నట్టు కూడా మర్చిపోలేను అంటాడు. చివరి వచనంలో ఉంటుంది, నా జీవితం అంతా దేవునికి సమర్పిస్తున్నా, నా జీవితకాలం అంతా దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నా అంటాడు కీర్తనకారుడు. అంటే ఆయన వర్త్బులేనా అంటే ఆరాధనకి యోగ్యుడేనా అర్హుడేనా అనే క్వశ్చన్ వస్తే, అనే ప్రశ్న వస్తే కీర్తనగాడు సూటికి ఇస్తున్న జవాబు ఏంటంటే, నా జీవితం అంతా ఆయనకి సమర్పించిన, ఆయన స్తుతులకు ఆయనకి ఎన్నడూ కూడా ఆయన రుణాన్ని నేను ఎన్నడూ కూడా తీర్చుకోలేను అంటాడు. అటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వాడు కీర్తనకారుడు. మన ఆరాధన అనేది అంటే కీర్తనకారుడు సమస్య తీరిందా లేదా అని దానిపైన శ్రద్ధ కాదు తనకుంది. ఆ సమస్యలో దేవుడు ఎలా ప్రతిస్పందించాడు, దేవునితో తనకున్న అనుభవాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. మీకు కూడా చాలా టెస్ట్ మనీస్ ఉండే ఉంటాయి, చాలా సాక్ష్యాలు చాలా సాక్ష్యాలు ఉంటాయి మన జీవితంలో. నేను ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాను, ఇటువంటి దుఃఖం గుండా వెళ్ళాను, ఇటువంటి ఒంటరితనం గుండా వెళ్ళాను, ఇటువంటి లేమిడి గుండా వెళ్ళాను అంటాం. మనం గమనించే విషయం అంటే, ఆ లేమిడిలో దేవుడు సహాయం చేశాడు, కానీ ఆ లేమిడి క్రమంలో, ఆ దుఃఖ క్రమంలో దేవుడితో మనకున్న అనుభవం బట్టి స్తుతించేవాడు నిజమైన క్రైస్తవుడు. యథార్థంగా దేవుని ఆరాధించేవాడు, అనుభవాల్ని కోరుకుంటాడు నిజమైన క్రైస్తవుడు. ప్రభా, నీతో నాకున్న అనుభవాన్ని బట్టి వందనాలు, నిన్ను గురించి ఇంకా అవగాహనగా లోతుగా నేను తెలుసుకోవడం నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, నిన్ను గురించి ఇంకా స్పష్టత నేను కలిగి ఉండే కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నేను చాలాసార్లు చెప్పాను, దేవుని గురించి నేను చెప్పినంత ఈజీగా మీరు ఇప్పుడు దాకా అనుభవించింది చాలా తక్కువ. దేవుని గురించి మీరు తెలుసుకున్నది, దేవుని గురించి తెలుసుకోవడం చాలా లోతైనది. అది ఎంత ఆకాశం కంటే ఎత్తైనది, ఆయన గురించి తెలుసుకున్న అగాధం కంటే లోతైనది. అంటే అంత విస్తీర్ణత కలిగింది ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరం, ఆయనతో కూడిన అనుభవం. అందుకని ప్రభా, మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభా, నిన్ను గురించి ఇంకా ఎక్కువ నేను తెలుసుకోగలిగిన కృపను నాకు దయచేయి. నిన్ను గురించి ఎక్కువ నేను నిన్ను గురించిన అనుభవ జ్ఞానం పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని చెప్పి మన అనుదిన ప్రార్థనలు మన దేవుని అడిగేవారమే ఉండాలి. కాబట్టి మీ సాక్ష్యాలు మీరు జ్ఞాపకం చేసుకొని, మీకు దేవుడు చూపించిన కృపలో దేవుడు మీకు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, ప్రభా, ఆ సమయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, ఆ సమయంలో నువ్వు నాకు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు, ఆ దుఃఖంలో, ఆ వేదనలో నువ్వు నాకు సమాధానాన్ని అనుగ్రహించి ప్రతి విషయంలో నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. 4 ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాను కీర్తనకారుడు వెళ్ళినాయి. 1, దేవుడు నా స్వరాన్ని విన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, అది నాకు మొదటి అనుభవం. 2, దేవుడు తన సమాధానం నాకు అనుగ్రహించాడు, అందుని బట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు, దేవుడిని స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. 3, దేవుడు నాకు ఎలా ఉన్నాడు, ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి కీర్తనకారుడు దేవుడిని ఏం చేస్తున్నాడు, స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. 4వ కీర్తనకారుడు అంటాడు, జీవితకాలం అంతా నేను ఆయన స్తుతించిన, జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నా, ఆయన రుణాన్ని ఎన్నడూ కూడా తీర్చుకోలేను అంటాడు. అటువంటి గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి. హల్లెలూయా. మరి 2 చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా మా ప్రతి పరిస్థితిలో, ప్రతి అననుకూల పరిస్థితిలో నువ్వు నాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిన్ను గురించి ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళడానికి నాకు కృప చూపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నా ప్రతి శ్రమలో, నా ప్రతి బాధలో నిన్ను గురించి ఎన్నో విషయాలు నాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిన్ను గురించి అనుభవ జ్ఞానం నేను పొందుకోగలిగిన కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. నా శ్రమల ద్వారా, నా దుఃఖం ద్వారా నిన్ను గురించిన ప్రతి విషయాన్ని నాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నా అరణ్యం లాంటి పరిస్థితిలో నీతో నాకున్న అనుభవాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీవు నాకు తోడై ఉండి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా అంటే హృదయపూర్వక దేవునికి ఆరాధన చేద్దాం. దయగలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నీవు మా ఎడల చూపించిన కృపను బట్టి వందనాలు, నువ్వు నా మా ఎడల చూపించిన ప్రేమను బట్టి వందనాలు యేసయ్యా. నా స్వరాన్ని వినడానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాకు నెమ్మదినిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా.
నువ్వు నాకు ఫెయిత్ఫుల్గా నమ్మకంగా నాకు తోడే ఉండి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్య అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవా మీకు వందనాలు తండ్రి. నీ కృప, నీ ప్రేమ, నీ కనికరమును బట్టి వందనాలు యేసయ్య. సదాకాలం నీవు నాకు తోడుగా ఉండే దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మనుష్యుడితో ఉన్న అనుభవం కంటే నీతో ఉన్న అనుభవం నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. మనుషునితో నాకున్న అనుభవం కంటే నీతో ఉన్న అనుభవం నాకు ఎంతో సమాధానాన్ని కలుగజేస్తుంది. మనుషునితో ఉన్న అనుభవం కంటే నీతో ఉన్న అనుభవం ప్రభా నాకు జీవితంలో నిరీక్షణ, ధైర్యంను కలుగజేస్తూ ఉంది ప్రభా. నువ్వు నాకు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు యేసయ్య అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. దయచేసి ఆరాధించేద్దాం. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం అన్నింటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఆ సమయంలో నువ్వే నాకు తోడుగా లేకపోతే ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. నీవు నాకు తోడే ఉండి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. సదాకాలం నీవు నాకు తోడే ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా మనస్సు కుడి ఎడమకు వెళ్ళక నీవిచ్చిన సమాధానంతో, నీవిచ్చిన నెమ్మదితో ధైర్యంగా నిలబడలేని కృపను నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏ మనుష్యుడు నాతో రాని విధంగా నీవు నాకు తోడే ఉండి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీవే నాకు తోడుగా లేకపోతే నాకు వచ్చిన ఈ శ్రమల్లో, నాకు వచ్చిన ఈ బాధలో, నాకు ఇచ్చిన ఈ దుఃఖంలో నేను ఎన్నడూ కూడా ఈ జీవితాన్ని కొనసాగించుకునేవాడిని కాదు ప్రభువా. నీవిచ్చిన సమాధానమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది. నీవిచ్చిన నెమ్మది నాకు ఇక్కడి వరకు నన్ను నడిపించింది ప్రభువా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. నా పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధను బట్టి వందనాలు యేసయ్య. దూరంగా ఉండే దేవుడు కాదు, సమీపంగా ఉండే దేవుని కూడా అని చెప్పి నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. నీవు నాకు సమీపంగా ఉండి మాడలో నీవు నిలుపుతున్న శ్రద్ధను బట్టి వందనాలు ప్రభా. నా స్వరాన్ని వింటూ నాడలని శ్రద్ధని నిలుపుతూ నాకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తూ విడువక ఎడబాయక నమ్మకంగా నన్ను ముందుకు నడిపిస్తున్న మహనీయుడా నీకు వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. నాకు వచ్చిన శ్రమ కంటే, బాధ కంటే, ఆ శ్రమలో, ఆ దుఃఖంలో నీవు నాతో ఉన్న అనుభవాన్ని బట్టి నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది ప్రభువా. చాలా నెమ్మదిని కలుగజేస్తూ ఉంది. అందుని బట్టి వందనాలు యేసయ్య అంటూ కీర్తనకాడు ఎలా అయితే దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నాడో అదే హృదయంతో మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని వివరిస్తూ ప్రభువా, నా జీవితం అంతా నీకు సమర్పించిన, నువ్వు చూపించిన కృప, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చేసిన కార్యాలనికి అన్నట్టు కూడా నేను రుణాన్ని తీర్చుకోలేను ప్రభువా. అడుగడుగు నువ్వు చేస్తున్న కార్యంని బట్టి వందనాలు యేసయ్య అంటే హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. హల్లెలూయా. అందుకనే కొన్ని వచనాలు ఉంటుంది, నేను అనుభవించి రుచి చూసి తెలుసుకున్న దేవుడు ఉత్తముడని, రుచి చూసి తెలుసుకున్న దేవుడు నాకు రక్షకుడు అని చెప్పి, రుచి చూసి తెలుసుకున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో భక్తులు రాస్తూ ఉంటారు. దేవుడు తన అనుభవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి ఇంకా ప్రేమ, ఇంకా దయను చూపిస్తూ ఇంకా మరింత లోతుల్లోకి మనం వెళ్ళగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శ్రమను బట్టి వందనాలు యేసయ్య. ఆ దుఃఖమే లేకపోతే నిన్ను గురించిన అనుభవ జ్ఞానం నేను పొందుకునేవాడిని కాదు. నాకు ఆ వేదనే కలగకపోతే, ఆ చీకటే నాకు కలగకపోతే నిన్ను గురించిన అవగాహన నేను కలిగి ఉండేవాడిని కాదు ప్రభా. నిన్ను గురించిన లోతైన ప్రేమను గురించి నేను తెలుసుకునేవాడిని కాదు ప్రభా. అరణ్యం లాంటి పరిస్థితులను బట్టి వందనాలు యేసయ్య. ఒంటరితనాన్ని బట్టి వందనాలు. నా జీవితంలో నువ్వు అనుమతించిన వేదనను బట్టి వందనాలు యేసయ్య. నా జీవితంలో నాకు ఇచ్చిన కష్టాన్ని బట్టి వందనాలు ప్రభు. ఆ కష్టాలే, ఆ వేదనలే, ఆ ఒంటరితనమే నా జీవితంలో లేకపోతే నిన్ను గురించిన అనుభవ జ్ఞానం నేను పొంది ఉండేవాడిని కాదు. నిన్ను గురించి నేను రుచి చూసి ఉండేవాడిని కాదు ప్రభు. నువ్వు నాకు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు యేసయ్య అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. హల్లెలూయా. మేలులు నీ మేలులు
మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు, మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. అవును ప్రభువా,
కొండల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, అగ్నిలో ఉన్న, జలంలో ఉన్న నీవు నాకు తోడుగా ఉండి, నువ్వు నా వెంటే ఉండి ముందుకు నడిపిస్తూ, నా స్వరాన్ని వింటూ నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తూ నమ్మకంగా నా వెంటే ఉండి ప్రభా నా పట్ల పనిచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా అంటూ ప్రేరేపించబడిన వాళ్ళు ఇరుగురు ఆరాధించండి. హల్లెలూయా.